వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మీ ముందరికి ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి ఇతర ఎగ్జామ్లకు సంబంధించి మనం టెస్ట్ సిరీస్ని ఆర్ఎస్ అకాడమీలో లాంచ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పటి నుంచి మేము ఆర్ఆర్బి గ్రూప్ డి ఫ్రీ క్లాస్ని కూడా ప్రతిరోజు కొన్ని క్వశ్చన్లను చర్చించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మొదటి క్వశ్చన్ మనం చూస్తే, భారత జాతీయ చిహ్నం కింద సత్యమేవ జయతే అనే పదాలు ఎక్కడ నుండి తీసుకోబడ్డాయి అంటే ఏదైతే నేషనల్ ఎంబ్లమ్ ఏదైతే ఉంటుందో ఈ నేషనల్ ఎంబ్లమ్ లో సత్యమేవ జయతే అనే దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం. అయితే దాంట్లో మనకి మాండకోపనిషత్, జాతక కథలు అండ్ పురాణాలు అండ్ భగవద్గీత అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీని యొక్క సరైన సమాధానం ఏంటి సార్ అంటే మాండకోపనిషత్. ఏది సార్ అంటే మనకి మాండకోపనిషత్తు నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అంటే మాండకోపనిషత్తులో మనకి అంటే ఉపనిషత్తులు మనకి ఏవి సార్ అంటే ఏవైతే ఉపనిషత్తులు ఉంటాయో ఈ ఉపనిషత్తులు మొత్తం కూడా 108 ఉపనిషత్తులు అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు మాండకోపనిషత్తు. ఈ మాండకోపనిషత్తులో మనకి ఏమని ఉంటుంది సార్ అంటే సత్యమేవ జయతే అంటే ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది అనేది రాయబడి ఉండడం జరుగుతుంది. అంటే మనకి ఏదైతే 4 సింహాల గుర్తు ఉంటుందో, ఈ లయన్ క్యాపిటల్ ఉంటుందో, ఓకేనన్ను ఈ 4 సింహాల గుర్తు ఉంటుందో ఆ లయన్ 4 సింహాల కింద ఒక చక్రం అనేది అశోక చక్రం అనేది ఉండడం జరుగుతుంది. ఈ అశోక చక్రం ఇరువైపులా మనకి ఆ యొక్క జంతువులు ఏవైతే లయను, ఏనుగు లాంటి చిహ్నాలు, గుర్రం, ఏవైతే ఎద్దు అవి ఉంటాయో దాని కింద మనకి సంస్కృతంలో అంటే దేవనగరి భాషలో, సింపుల్ గా దేవనగరి హిందీలో మనకి ఏమని రాయబడి ఉంటుంది సార్ అంటే సత్యమేవ జయతే అనేది రాయబడి ఉండడం జరుగుతుంది. ఇంకోటి గమనించినట్లయితే జాతక కథలు ఏంటి సార్ అంటే మనకి ఈ జాతక కథలు, ఈ జాతక కథల విషయానికి వస్తే మనకి ఏంటి సార్ జాతక కథలు అంటే బుద్ధుని యొక్క పూర్వ కథలను, బుద్ధుని యొక్క పూర్వ జీవిత కథలను ఏమంటాం సార్ అంటే జాతక కథలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఇంకా పురాణాలు అంటే మనకు తెలిసిందే 18 పురాణాలు ఉంటాయి. భగవద్గీత అనేది కూడా మనకు తెలిసినదే. ఓకే, మహాభారతంలో భాగంగా భగవద్గీత కూడా ఉండడం జరుగుతుంది మనకి. అంటే ఉపనిషత్తు అనగా అంటే అర్థం ఏమిటి సార్? ఉపనిషత్తు అనగా ఓకే ఉపాధ్యాయునికి చేరుగా కూర్చొని నేర్చుకోవడం అని అర్థం. ఉపాధ్యాయునికి చేరుగా వచ్చి కూర్చొని నేర్చుకోవడాన్ని మనం ఏమంటాం సార్ అంటే ఉపనిషత్తులు అంటాం. అంటే మనకి ఇవన్నీ కూడా ఏదానికి సార్ అంటే వేద నాగరికత. ఏది సార్ అంటే వేద నాగరికత ఏదైతే ఉంటుందో ఈ వేద నాగరికతలో భాగం. అంటే వేద నాగరికతలో మనం 2 రకాలుగా ఉండడం జరుగుతుంది. ఏది సార్ అంటే శృతి సాహిత్యం మరియు స్మృతి సాహిత్యం అనే పేరుతో పిలుస్తారు. దీంట్లో శృతి సాహిత్యంలో మనకి వేదాలు అండ్ ఉపనిషత్తులు, అరణ్యకాలు, బ్రాహ్మణాలు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. దాంట్లో ఈ ఉపనిషత్తు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకి. దీంట్లో శతపథ ఉపనిషత్తు ఇలాగ రకరకాల ఉపనిషత్తులు ఉంటాయి. జన్మ పూర్వజన్మకు సంబంధించిన ఉపనిషత్తులు తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి ఓకే మృచ్ఛకటిక అనే సాహిత్య రచయిత ఎవరు? ఓకేనన్ను అంటే మృచ్ఛకటిక లిటరేచరీ అనేది ఎవరు రాశారు అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ శ్రీహర్ష, ఆప్షన్ బి కాళిదాసు, ఆప్షన్ సి చాణక్యుడు, ఆప్షన్ డి శూద్రక. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే శూద్రక. ఇంకోటి ఈ ముచ్చకటిక అనేది మనకి సంస్కృత నాటకం. ఏది సార్ అంటే మనకి ఇదొక సంస్కృత నాటకంగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తాం సార్ అంటే దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద సాంస్క్రిట్ డ్రామా. ఓకే, ఒక సంస్కృత నాటకం అనే పేరుతో కూడా పిలుస్తాం. ఇంకా ఈ చాణక్యుడు అంటే మనకి మౌర్య సామ్రాజ్యం గురించి వినే ఉంటారు మీరు. ఈ మౌర్య సామ్రాజ్య స్థాపనలో ప్రముఖ పాత్ర పోషిస్తాడు. ఇతను రాసిన గ్రంథమే
అర్థశాస్త్రం అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది ఈ చాణక్యుడు. ఇంకా కాళిదాసు మనకు తెలిసిందే మేఘ సందేశం లాంటి పుస్తకాలు రాయడం జరిగింది. శ్రీహర్ష అంటే మనకి ఈ హర్షుడు అనే పేరుతో పిలవడం జరుగుతుంది మనకి ఇది నాన్న. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదన్నా. నెక్స్ట్ టాపిక్ అనేది మనకి త్రూ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా డస్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నాట్ పాస్. ఓకేనన్న, ట్రాపిక్ ఆఫ్ కర్కటకం అంటే కర్కటక రేఖ నన్న. ఇక్కడ మనకి తెలుగులో ఇదిగా ఉంది, దీన్ని మనకి ఏమంటాం సార్ అంటే కర్కటక రేఖ. ఏదైతే కర్కటక రేఖ ఉంటుందో ఈ కర్కట రేఖ భారతదేశంలోని ఏ రాష్ట్రాల గుండా వెళ్ళదు? ఆప్షన్ ఏ త్రిపుర అండ్ రాజస్థాన్ అండ్ ఒడిస్సా అండ్ మధ్యప్రదేశ్. అండ్ దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్? కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటే ఒడిస్సా రాష్ట్రం గుండా వెళ్ళదు. ఉదాహరణకి మనం ఒకసారి ఒక మ్యాప్ లో దీన్ని గమనించినట్లయితే కర్కట రేఖ గురించి మనం గమనించినట్లయితే ఏది సార్ అంటే కర్కట రేఖ గురించి మనం గమనించినట్లయితే ఇలాగా భారతదేశం ఉంటే ఈ భారతదేశం మధ్య గుండా కర్కట రేఖ పోతుంది. ఈ కర్కట రేఖ ప్రధానంగా ఇక్కడ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర అండ్ మిజోరం గుండా 8 రాష్ట్రాల గుండా పోతుంది. కర్కట రేఖ భారతదేశంలో 8 రాష్ట్రాల గుండా ప్రయాణించడం జరుగుతుంది. 8 రాష్ట్రాల్లో ఒడిశా గుండా అనేది ప్రయాణించదు. మొదటగా భారతదేశంలో కర్కట రేఖ మిజోరంలో ప్రారంభమై గుజరాత్ గుండా చివరగా వెళ్ళడం జరుగుతుంది. ఏది సార్ అంటే కర్కట రేఖ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఇది. దీన్ని మనము 23.5 డిగ్రీల ఏమంటాం సార్ అంటే ఉత్తర అక్షాంశం అని కూడా పిలవచ్చు. ఉత్తర అక్షాంశం అనే పేరుతో కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతే క్రింది వాటిలో భారతదేశంలోని పురాతన పర్వత శ్రేణి ఏది? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిరీస్ ఈస్ ది ఓల్డెస్ట్ మౌంట్ రేంజెస్ ఇన్ ఇండియా? భారతదేశంలో పురాతనమైన ఆప్షన్ ఏ ఆరావళి, ఆప్షన్ బి పశ్చిమ కనుమలు, ఆప్షన్ డి తూర్పు కనుమలు, ఆప్షన్ డి హిమాలయ. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ఆరావళి అనే పేరుతో పిలుస్తుంది. అంటే ఒకసారి మన భారతదేశ మ్యాప్ లో మనం గమనించినట్లయితే భారతదేశంలో అతి పురాతన పర్వతాలు ఈ ప్రాంతంలో ఉంటాయి మనకి. వీటిని ఆరావళి పర్వతాలు అంటాం. ఇవి గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు విస్తరించి ఉండడం జరుగుతుంది. భారతదేశంలోనే అతి పురాతన పర్వతాలు, భారతదేశంలోనే అతి పురాతన ముడత పర్వతాలు అనే పేరుతో పిలుస్తారు. ముడత పర్వతాలు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ఇండియా ఇవేనా అంటే ఇవి ఈ ఆరావళి పర్వతాలు దక్షిణ ఏది సార్ అంటే మనకి దక్కన్ పీఠభూమిలో భాగంగా ఏది సార్ అంటే మనకి ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా ఉంటాయి. ఏ దాంట్లో భాగంగా సార్ అంటే ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా ఉండడం జరుగుతుంది మనకి. ఈ ఆరావళి పర్వతాల్లోని అతి పురాతనమైన రాగి గని అయిన ఖేత్రి గనులు ఏది సార్ అంటే ఖేత్రి గనులు కూడా ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఈ ఖేత్రి గనుల నుంచే మనకి ఏది సార్ అంటే సింధు నాగరికత ప్రజలు ఈ రాగిని ఉత్పత్తి చేసి ఆ రాగి ద్వారా వీళ్ళు ప్రధానంగా కొన్ని రకాల జ్యువెలరీని అంటే ఆభరణాలు తయారు చేయడం, కొన్ని రకాల పనిముట్లు తయారు చేయడం జరిగింది ఆరావళి పర్వతాలు. ఇంకా పశ్చిమ కనుమల విషయానికి వస్తే మనకి అంటే మహారాష్ట్రలోని ఖాందేశ్ నుంచి కన్యాకుమారి వరకు ఈ పశ్చిమ కనుమలు విస్తరించి ఉండడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత తూర్పు కనుమలు ఇది ఒడిస్సాలోని మహానది నుండి ఎక్కడ సార్ అంటే ఒడిస్సాలోని మహానది నుంచి దక్షిణ తమిళనాడు వరకు తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయి. ఇంకా హిమాలయాల విషయానికి వస్తే హిమాలయాలు ప్రధానంగా 3 రకాలు. ఒకటేమో ట్రాన్స్ హిమాలయాలు, రెండవది హిమాలయ పర్వత శ్రేణి హిమాలయ రేంజెస్. ఈ హిమాలయ పర్వత శ్రేణి మళ్ళీ 3 రకాలు. ఒకటి హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్ అనేది. మూడవది
పూర్వంచల్ పర్వతాలు అంటాం. అంటే ట్రాన్స్ హిమాలయాలు అండ్ హిమాలయ పర్వత శ్రేణి. హిమాలయ పర్వత శ్రేణిలో మళ్ళీ 3 రకాలు. ఒకటి ఏంటి సార్ అంటే హిమాద్రి, హిమాచల్, శివాలి. నెక్స్ట్ వన్ పూర్వంచల్ పర్వతాలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది మనకి ఈ యొక్క భారతదేశంలో మిగిలిన ఆప్షన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటి సార్ అంటే మన ఆర్ఎస్ అకాడమీలో ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ అనేది ప్రారంభించాము అండ్ షెడ్యూల్ అవన్నీ కూడా ఉన్నాయి. మీరు ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ ప్రైస్ కి మేము దాంట్లో పొందుపరిచాము. ఒకసారి దాన్ని డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకొని రాసుకోండి. ఓకే, చాలా అప్డేట్ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. మీకు ఎంతగానో ఉపయోగపడే క్వశ్చన్లే మేము ఇవ్వడం జరుగుతుంది. డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, దాంతో పాటు డివిజనల్ టెస్టులు, ఇవన్నీ కూడా దాదాపుగా 7,000కు పైగా క్వశ్చన్లతో మీ ముందుకు ఆ టెస్ట్ సిరీస్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నా. పశ్చిమ కనుమలు మరియు తూర్పు కనుమలు డ్యాష్ కొండల వద్ద కలుస్తాయి. ఓకే, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అట్ డ్యాష్ హిల్స్ అని ఇచ్చాడు. ఆప్షన్ ఏ శివాలిక్, నీలగిరి అండ్ అమర్కంటక్ అండ్ మైకల్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే మనకి నీలగిరి అనేది దీని యొక్క రైట్ ఆన్సర్. ఏంటి సార్ అంటే నీలగిరి. అంటే ఏదైతే మన దక్షిణ భారతదేశం ఇలాగ ఉంటుందో ఈ దక్షిణ భారతదేశంలో ఇలాగ మనకి పశ్చిమ కనుమలు అనేవి విస్తరించి ఉండడం జరుగుతుంది. ఇక్కడేమో తూర్పు కనుమలు అనేవి విస్తరించి ఉంటాయి. ఈ తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు అనేవి ఎక్కడ సార్ అంటే నీలగిరి కొండల్లో కలుసుకుంటాయి. ఈ నీలగిరి కొండలో ఎక్కడ సార్ అంటే కడలూరు. ఎక్కడ సార్ అంటే కడలూరు అనే ప్రాంతం దగ్గర తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు రెండు కూడా కలవడం జరుగుతుంది మనకి ఏదేనన్నా. ఇంకా శివాలిక్ పర్వతాలు అనేవి హిమాలయాలలో అతి తక్కువ వయస్సు కలిగిన వాటిని ఏమంటాం సార్ అంటే శివాలిక్ హిమాలయాలు అంటాం. ఈ శివాలిక్ హిమాలయాల్లోనే భారతదేశంలో మొదటి మానవుడి యొక్క అవశేషాలు, భారతదేశంలో మొదటి మానవుడి యొక్క అవశేషాలు అనేవి లభ్యమవ్వడం జరిగింది. అండ్ ఇదే శివాలిక్ హిమాలయాలలో ప్రవహించే ఆ చిన్న నీటి ప్రవాహాలను ఏమంటాం సార్ అంటే చోస్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. భారతదేశంలో అత్యధిక భూకంపాలు సంభవించే ప్రాంతం ఏది సార్ అంటే శివాలిక్ హిమాలయాల్లోనే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి అమర్ కంటక్ అనేది వింధ్య పర్వతాలలో ప్రాంతం. ఈ అమర్ కంటక్ లోనే మనకు ప్రధానంగా నర్మదా నది అనేది కూడా జన్మించడం జరుగుతుంది. ఇదే అమర్ కంటక్ లో అమర్ కంటక్ పీఠభూమి కూడా ఉండడం జరుగుతుంది. ఇదే మైకల్ శ్రేణి కూడా వింధ్య పర్వతాల యొక్క తూర్పు, వింధ్య సాత్పుర పర్వతాల యొక్క తూర్పు ప్రాంతంలో ఈ మైకల్ శ్రేణులు అనేవి కూడా మనకి ఉండడం జరుగుతుంది. అంటే ఈ రోజు నుంచి డైలీ కూడా మేము ఈ ఏదైతే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉంటుందో ఈ గ్రూప్ డికి సంబంధించిన ఫ్రీగా క్వశ్చన్లను మీకు ఇచ్చేయడం జరుగుతుంది. దాంతో పాటు గుర్తుపెట్టుకోండి, గరుడ టెస్ట్ సిరీస్ అనేది ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అంటే ఆ టెస్ట్ సిరీస్ ని రాయండి. ఇది మనకి ఆన్లైన్, ఆఫ్లైన్ రెండు అవైలబుల్ లో ఉన్నాయి. ఆఫ్లైన్ అయితే ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ సాయి వసంత కాంప్లెక్స్ లో నిర్వహించడం జరుగుతుంది. లేదా ఆఫ్లైన్ లో మీరు ఆన్లైన్ లో రాయాలి అనుకుంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆర్ఎస్ అకాడమీ కర్నూల్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, ఇది మీకు ఈ టెస్ట్ సిరీస్ అనే దాంట్లో పొందుపరిచాం. డైలీ టెస్ట్ సిరీస్లు అండ్ దాంతో గ్రాండ్ టెస్టులు అండ్ దాంతో డివిజనల్ టెస్టులు అన్ని కూడా మీకోసం పొందుపరచడం జరిగింది. ఏ రోజు ఏ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తామో కూడా దీంట్లో ఖచ్చితంగా పొందుపరచడం జరిగింది. ఓకే, ఇది ఈ రోజు. రేపటి క్లాస్ లో ఇంకా మంచి క్వశ్చన్లతో మీ ముందుకు వస్తాను. ఆర్ఎస్ అకాడమీ కర్నూల్, మీ స్వామి సార్. జై హింద్.